ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల హిట్ బొమ్మలు ఏదో ఒక అకేషన్ కు రీ రిలీజ్ అయి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే పోకిరి, జల్సా, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్ కలెక్షన్స్ తో అదరగొట్టాయి. అలాగే చరణ్ ఫ్లాప్ సినిమా ఆరెంజ్ కూడా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. కానీ రీ రిలీజ్ తో దుమ్ము దులిపేసింది ఆరెంజ్. ఏకంగా 3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కానీ హిట్ బొమ్మ మగధీర విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. రామ్ చరణ్ కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2009లో ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాసింది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అలాంటి సినిమా రీ రిలీజ్ విషయంలో మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ఈసారి చరణ్ 39వ బర్త్డే సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొన్ని రోజుల ముందే స్టార్ట్ చేశారు. కానీ మెగా ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్స్ షోలతో రచ్చ చేసినప్పటికీ చాలా వరకు షోల ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ఈ హిట్ మూవీని ఇప్పుడెందుకు అభిమానులు పట్టించుకోలేదు అన్నది అంతుపట్టని విషయమే.